తెలంగాణలో ఒక మహిళా ఐఏఎస్ అధికారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లక్ష్యంగా చేసుకుని కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ప్రసారం చేసిన అసత్య కథనాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అసలు ఏం జరిగింది, ఆ కథనం ప్రసారం అవడం వెనుక ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవరు అనే వివరాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ నెల 7వ తేదీన ఎన్టీవీ తెలుగు ఛానల్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓ మహిళా ఐఏఎస్ అధికారినికి ముడిపెడుతూ కథనాన్ని ప్రసారం చేసింది. ఆ అధికారినితో మంత్రికి సన్నిహిత సంబంధాలున్నాయని, ఆమె పోస్టింగ్స్ బదిలీల్లో మంత్రి ప్రమేయం ఉంటుందనేది అందులోని సారాంశం. అయితే ఇలా కథనాన్ని ప్రసారం చేయించడం వెనక మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, మేఘా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఎన్టీవీలో ఈ కథనం రావడానికి ముందు కేసీఆర్ కు, కేటీఆర్ కు అనుకూలంగా ఉండే కొన్ని యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో ఇదే కథనం వచ్చింది. తర్వాత అక్కడి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం ఎన్టీవీలోకి తెచ్చారు. ఇలా ఎందుకు ప్రధాన మీడియాలోకి తేవాల్సి వచ్చిందంటే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జూపల్లి రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డి అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా ఉండేవారు. టీవీ9 మీడియా, ఆహా ఓటీటీలో జూపల్లి, మేఘా ఇద్దరు వ్యాపార భాగస్వాములు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తున్నారు. ఇందులో మేఘా కృష్ణారెడ్డికి చెందిన సంస్థలపై ఆరోపణలున్నాయి. మిషన్ భగీరథ, ఇతర పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దీనివల్ల తమ ఆర్థిక ప్రయోజనాలకు గండిపడుతోందని భావించిన వారు ప్రభుత్వంలోని కీలక మంత్రులను టార్గెట్ చేసి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కు తెరలేపారని కోమటిరెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ప్రెస్ మీట్ లో మంత్రి కోమటిరెడ్డి నేరుగా వీరి పేర్లు ప్రస్తావించకపోయినా కొందరు పెద్దల వ్యాపార సామ్రాజ్యాలను కాపాడుకోవడానికి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఈ పెద్దలు అంటే జూపల్లి, మేఘా కృష్ణారెడ్డి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తనపై తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థల వెనుక ఎవరున్నారో తమకు తెలుసని, వారి అక్రమాలను బయటపెడతామని ఆయన హెచ్చరించారు. మంత్రికి మహిళా ఐఏఎస్ అధికారినికి ముడిపెడుతూ కథనం రావడంపై తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ఎన్టీవీతో పాటు ఈ కథనాన్ని వైరల్ చేసిన డిజిటల్ మీడియా సంస్థలపై కూడా కేసులు నమోదయ్యాయి. బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే చాలా యూట్యూబ్ ఛానల్స్ పై కేసులు ఫైల్ చేశారు. మహిళా ఐఏఎస్ అనే కనీస గౌరవం కూడా లేకుండా తమ వ్యాపార ప్రయోజనాల కోసం జూపల్లి, మేఘా కృష్ణారెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడడానికి ప్రధాన కారణం రాజకీయ పగ, మీడియా మేనేజ్మెంట్ అని 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.